వెల్కమ్ టు 69 టీవీ తెలుగు. నేను జితేంద్ర. బులెటిన్లోకి వెళ్లే ముందు హెడ్లైన్ చూద్దాం. సీఎంకి మంచి చేయాలని ఉన్నా రాష్ట్రం అప్పుల్లో ఉండటంతో చేయలేకపోతున్నారు. రేవంత్ రెడ్డిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ఎంపీ ఆర్ కృష్ణయ్య. ముస్లిం మైనార్టీల హక్కులను కేంద్ర ప్రభుత్వం కాలరాస్తుంది. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు వెనక్కు తీసుకోవాలని నెల్లూరులో రోడ్డెక్కిన ముస్లింలు. అంబేద్కర్ ఆలోచన స్ఫూర్తితో వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నాం. ఆర్టీసీ ఉద్యోగ నియామకాల్లో ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తామన్న ఎండీ సజ్జనార్. గ్రూప్ 1లో జరిగిన అవకతవకలపై ప్రభుత్వం వెంటనే విచారణ జరిపించాలి. ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద మోకాళ్లపై కూర్చొని వినూత్న నిరసన తెలిపిన అభ్యర్థులు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు మూసారాంబాగ్లో తెలంగాణ సోషలిస్టు స్టూడెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు కూరెళ్ల మహేష్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ ఆర్ కృష్ణయ్య హాజరై అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సీఎం రేవంత్ రెడ్డికి రాష్ట్రానికి మంచి చేయాలని ఉన్నా రాష్ట్రం అప్పుల పాలై ఉండడంతో ఏమీ చేయలేకపోతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు. 50 సంవత్సరాల నుంచి అనేక ఉద్యమాలు, అనేక పోరాటాలు చేసి బలహీన వర్గాల చదివి అభివృద్ధి లక్ష్యంగా వేలాది హాస్టళ్లు, లక్షల మందికి 40 సంవత్సరాల పోరాటాలతోటి, ఉద్యమాలతోటి పేద బడుగు బలహీన వర్గాలకు ఇంజనీర్లుగా, డాక్టర్లుగా, పెద్ద పెద్ద ఆఫీసర్లుగా, ఐఏఎస్లు, ఐపీఎస్ టిఎస్ఎస్ఏ ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ నిర్మలా సతీష్ మహాజన్, టిఎస్ఎస్సి హైదరాబాద్ ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్. దీని ద్వారా మన లోపల బాబాసాహెబ్ సిద్ధాంతాలను, ఆయన ఆత్మకు శాంతి కలిగే కార్యక్రమాలను చేపట్టవలసి ఉంది. అంబేద్కర్ ఏమాశించుడు మన నుంచి జాతి, దళితులు, బీసీలు, ఎస్సీ ఎస్టీ మైనార్టీలందరూ వీళ్ళు చదువుకోవాలి, ఉద్యోగాలు చేయాలి. వీళ్ళందరూ గ్రామాలలో ఉన్నటువంటి ఈ పీడిత కులాలు ఎవరైతే అస్పృశ్యతకు, అంటరానితనానికి, పేదరికము, అవిద్య, అజ్ఞానము, అమాయకత్వంతో కొట్టి మిట్టాడుతున్నారు. కోట్లాది మనం అందరం ఏం చేయాలి? బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఫిలాసఫీని, ఆశయాలను ప్రజలలో మనం ఇంప్లిమెంట్ చేయాలి. అప్పుడే ఆయన ఆత్మకు శాంతి కలుగుతుంది. రేవంత్ రెడ్డికి మంచి చేయాలని ఉంది, బడ్జెట్ లేదు, రాష్ట్రం అప్పుల పాలైంది, బడ్జెట్ లేదు, కొన్ని సమస్యలు ఉన్నాయి ఆయన. అందువల్ల కొన్ని చేయాలనే ఉత్సవం ఉంది. విద్యారంగాన్ని మంచిగా చేయాలి, హాస్టళ్లను డెవలప్ చేయాలి అని ఉన్నాయి. ఆయన కలిసినప్పుడల్లా మాతో అదే చెప్తాడు. కానీ ప్రాక్టికల్గా బడ్జెట్ లేక బ్యాక్ అవుతుంది. ప్రధానంగా విద్యార్థుల గురించి వచ్చినటువంటి సమస్య వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును పార్లమెంట్లో ఆమోదించడాన్ని నిరసిస్తూ నెల్లూరు నగరంలో ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో వక్ఫ్ బోర్డు పరిరక్షణ జేఏసీ నాయకుల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. నగరంలోని స్థానిక చిన్న బజార్ నుండి ర్యాలీగా బయలుదేరారు. ఈ ర్యాలీలో కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలతో పాటు ఇతర ప్రజా సంఘాలు పాల్గొని కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వక్ఫ్ జేఏసీ నాయకులు మాట్లాడుతూ, ముస్లిం మైనార్టీల హక్కులను కేంద్ర ప్రభుత్వం కాలరాస్తుందని, వారిని అణగదొక్కడమే లక్ష్యంగా పనిచేస్తుందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్ట సవరణ బిల్లు వెనక్కు తీసుకోవాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. చంద్రబాబుకు హఠావ్, చంద్రబాబుకు హఠావ్, నరేంద్ర మోడీకు హఠావ్, నరేంద్ర మోడీకు హఠావ్, నరేంద్ర మోడీకు హఠావ్, చంద్రబాబుకు హఠావ్.
అదేవిధంగా మద్రసాలకు చెందిన కోట్ల రూపాయల ఆస్తిని అంబానీ అదానీలకు ఇవ్వడానికి అతను చేస్తున్న కుట్ర ఈరోజు అందరికీ అర్థమైపోయింది. ఈరోజు కేవలం ముస్లింలు కాదు, సిక్కులు, ఈసాయిలు, దళితులు, బీసీలు అందరూ కూడా భారత రాజ్యాంగానికి విరుద్ధంగా ఏదైతే బీజేపీ ప్రభుత్వం చేస్తున్న చట్టాలు ఉన్నాయో దాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు సింహపురి గడ్డ మీద ఇంత భారీ సంఖ్యలో వచ్చారంటే ఈ పార్టీకే కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ, అమిత్ షాకు చెమటలు పట్టి ఉండాలా. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి చెప్తున్నాం, చంద్రబాబు నాయుడు గారు మీకు కుర్చీ మీద కూర్చోబెట్టడం మాకు చేత అయితే మీ కుర్చీని ఈరగ కొట్టడం కూడా మాకు చేత అవుతే ఖబర్దార్. అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో ముస్లిం ఓట్లతో గెలిచిన ముస్లిం ఎమ్మెల్యేలారా మీకు మీ ప్రవక్త చంద్రబాబు నాయుడు కాదు, మీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మీ షరియత్ మీ పార్టీ అజెండా కాదు, మీ షరియత్ అల్లాహ్ ఇచ్చిన షరియత్. మీకు షరియత్ కావాలా లేదా చంద్రబాబు అజెండా కావాలా ఆలోచించుకోండి. మీరు చచ్చిపోయిన తర్వాత మీకు నలుగురు ఖాందా ఇవ్వాలంటే మీ పదవులకు రాజీనామా చేసి ఉద్యమంలో రండి. రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని స్ఫూర్తిగా తీసుకొని సంస్థలో 3.5 ఏళ్లుగా వినూత్న కార్యక్రమాలను ప్రవేశపెడుతున్నట్లు టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. ఆర్టీసీ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతోత్సవాలు హైదరాబాద్లోని కళాభవన్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ కులం, మతం, లింగభేదం లేకుండా ప్రజలందరికీ సమాన అవకాశాలుండాలని అంబేద్కర్ పోరాడారని కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీలో ఇటీవల 3038 పోస్టుల భర్తీకి అనుమతిచ్చిందని, ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎస్సీ వర్గీకరణను ఈ నియామకాల్లో సంస్థ అమలు చేస్తుందని సజ్జనార్ తెలిపారు. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఉస్మానియా యూనివర్సిటీలో గ్రూప్ 1 అభ్యర్థులు నిరుద్యోగ జేఏసీ చైర్మన్ మోతీలాల్ ఆధ్వర్యంలో ప్లకార్డులు పట్టుకొని మోకాళ్లపై కూర్చొని ఆర్ట్స్ కళాశాల వద్ద నిరసన వ్యక్తం చేశారు. గ్రూప్ 1లో జరిగిన అవకతవకలపై విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మోతీలాల్ నాయక్ మాట్లాడుతూ జీవో నెంబర్ 55తో ఉన్న నోటిఫికేషన్ జీవో నెంబర్ 29తో ఎందుకు తీసుకొచ్చారని ప్రశ్నించారు. 21,093 మంది అభ్యర్థులు మెయిన్స్ పరీక్షలు రాస్తే 21,103 మంది ఎలా వచ్చారని మండిపడ్డారు. 18-19 సెంటర్లో 74 మంది ఎలా సెలెక్ట్ అయ్యారని ఈ సందర్భంగా వారు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఉన్న నోటిఫికేషన్ ని జియో నెంబర్ 29తో ఎందుకు తీసుకొచ్చినారు, మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్ లో జియో నెంబర్ 55 ఎందుకు ఇస్తున్నారు అనేది యావత్ తెలంగాణ సమాజానికి టీజీపీఎస్సీ వివరణ ఇవ్వాలి, ప్రభుత్వం కూడా వివరణ ఇవ్వాలి. ఇది ఒకటి. రెండో పాయింట్ ఏంటంటే మీరు జిఆర్ఎల్ ప్రకటించిన ప్రకారంగా 10 మంది ఎక్స్ట్రా ఎట్లా వచ్చినారు, 21,093 మంది మెయిన్స్ రాస్తే జిఆర్ఎల్ ప్రకారంగా 21,103 మంది దాని ప్రకారం చూసుకున్న 10 మంది ఎక్స్ట్రా ఎట్లా వచ్చినారు. అలాగే మీరు వెబ్ నోట్ లో ఎందుకు పెడుతున్నారు, ఎందుకు తీస్తున్నారు, మీరు 18-19 సెంటర్లో 74 మంది ఎట్లా సెలెక్ట్ అయినారు. అలాగే తెలుగు మీడియం అభ్యర్థులు 7,800 మంది ఎగ్జామ్స్ రాస్తే దాంట్లో కేవలం పట్టుమని 10 మంది కూడా రాలేదు. వాళ్ళు ఎట్లా ఆ రకంగా ఎంత తక్కువ మంది ఎట్లా వస్తారు. అలాగే మీరు ఉర్దూ మీడియం రాసినటువంటి 9 మంది ఎగ్జామ్ రాస్తే 7 మందికి 450+ మార్క్స్ ఎట్లా వచ్చినాయి, దాని ప్రకారం కూడా వాళ్ళు ఎవరు రాసినారు, ఎట్లా వచ్చినారు అనేది కూడా బయట పెట్టాలి. అలాగే తెలుగు మీడియం అభ్యర్థుల యొక్క హాల్ టికెట్స్, అలాగే 31,483 మంది ఏదైతే ప్రిలిమ్స్ హాల్ టికెట్స్ వాళ్ళు ఏదైతే క్వాలిఫై అయినారో ఆ డేటా కూడా మీరు బయట పెట్టాలి. హాల్ టికెట్స్ ప్రిలిమ్స్, మెయిన్స్ రాసిన అభ్యర్థుల యొక్క హాల్ టికెట్స్ అన్ని కూడా బయట పెట్టాలి. అలాగే మీరు గ్రూప్ 1 నోటిఫికేషన్ లో 654 మంది సేమ్ మార్క్స్ వచ్చినాయి. మరి మా మెయిన్స్ రాసినటువంటి వాళ్ళకు 654 మందికి సేమ్ మార్క్స్ ఎట్లా వచ్చినాయి, వాళ్ళ హాల్ టికెట్స్ ఎట్లా వచ్చినాయి, ఆ హాల్ టికెట్స్ తో సహా మీరు బయట పెట్టాలి. బిఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాల సందర్భంగా వికారాబాద్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎస్పీ నారాయణ రెడ్డిలతో కలిసి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ మహనీయులు ఇచ్చిన స్ఫూర్తి భవిష్యత్తులో సామాజిక బాధ్యత, సమాజ స్ఫూర్తితో ముందుకు సాగాలన్నారు. రాజ్యాంగమే ఈ దేశానికి ప్రజలకు రక్ష అన్నారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని కాపాడుకునే బాధ్యత మన అందరి మీద ఉందన్నారు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. పరిపాలన సజావుగా జరుగుతున్నది అంటే దానికి కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగమే.
అణగారిన వర్గాల ప్రజల విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో సమాన అవకాశాలు అందిపుచ్చుకొని అభివృద్ధి పథకంలో నడవడానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కల్పించిన రాజ్యాంగబద్ధమైన రిజర్వేషన్ స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి నేటి వరకు కాంగ్రెస్ నేతృత్వంలోని దళితులకు పెద్ద ఎత్తున న్యాయం జరిగింది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఒక దళిత బిడ్డ. స్వాతంత్ర భారతదేశానికి ప్రజాస్వామ్య సుపరిపాలనకు మూల స్తంభమైన రాజ్యాంగాన్ని రచించిన గొప్ప మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. భారతదేశంలో ఉన్న భిన్నత్వం ప్రపంచంలో ఏ దేశంలో లేదు. భిన్న కులాలు, విభిన్న భాషలు, భిన్న జాతులు, భిన్న మతాలు, భిన్న సంస్కృతులు ఉండడం వలన మన రాజ్యాంగం రాయడానికి 2 సంవత్సరాల 11 నెలలు 18 రోజులు పట్టింది. ప్రపంచంలోని దాదాపు 60 ప్రజాస్వామ్య దేశాల రాజ్యాంగాలను పరిశీలించి చేసి అతి విలువైన మన రాజ్యాంగం రచన కమిటీ చైర్మన్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో రూపొందించారు. శివయ్య గారికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చింది కూడా కాంగ్రెస్. ఇంకో దళిత బిడ్డ బట్టి విక్రమార్కని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిని చేసింది ప్రజాస్వామ్య ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం. తెలంగాణ గడ్డపై ప్రజాప్రభుత్వం ఉన్నంత కాలము దళిత, గిరిజన, బహుజన వర్గాలకు ఏ లోటు ఉండదు. జీవనది ఎల్లప్పుడూ ఎలా ప్రవహిస్తుందో అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విజ్ఞానం శతాబ్దాల పాటు దశాబ్దం పైగా యూనియన్ బ్యాంకులో పనిచేస్తున్న తాత్కాలిక ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని కోరుతూ ప్యారడైజ్ వద్ద యూనియన్ బ్యాంక్ తాత్కాలిక ఉద్యోగులు నిరసన చేపట్టారు. తమ కుటుంబ సభ్యులు చిన్నారులతో కలిసి ధర్నా చేసి తమ నిరసన వ్యక్తం చేశారు. అంబేద్కర్ జయంతి నేపథ్యంలో తాత్కాలిక ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లాలని ధర్నా చేపట్టినట్లు తెలిపారు. కార్యక్రమానికి సిఐటియు తెలంగాణ ప్రధాన అధ్యక్షులు హాజరై అంబేద్కర్కు నివాళులర్పించి ధర్నాను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాత్కాలిక ఉద్యోగులను క్రమబద్ధీకరించడంతో పాటు సమాన పనికి సమాన వేతన చెల్లింపు, బోనసులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే విధంగా కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కోరారు. Statutory minimum wages to payment of statutory minimum wages to temporary employees we demand. जोहार जोहार जिंदाबाद 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 बैंक वर्कर्स चुनाव लांग ले बैंक वर्कर्स चुनाव लांग ले ऑर्गेनाइजेशन में कंप्लीट फॉर्मेशन लांग ले ऑर्गेनाइजेशन में कंप्लीट फॉर्मेशन जिंदाबाद 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 adequate recruitment we demand adequate recruitment we demand adequate recruitment we demand regulation of all temporary employees we demand ప్రభుత్వం యజమానిగా ఉన్నటువంటి సంస్థలు ఉంది అని అంటే ఈ దేశంలో కార్మికులు, ఉద్యోగుల యొక్క పరిస్థితి ఎంత ఘోరంగా ఉంది అనేటువంటిది ఈ ఒక్క ఉదాహరణ చూస్తే ఈరోజు మనకు అర్థమవుతా ఉంది. అనేక పరిశ్రమలలో, అనేక కంపెనీలలో, అనేక సంస్థలలో ఇవాళ ఎక్కడ కూడా శాశ్వతంగా ఉద్యోగులను నియమించుకునేటువంటి పద్ధతి ఇవాళ దాన్ని అమలు చేయట్లేదు. ఎంప్లాయీస్ ఫెడరేషన్ జిందాబాద్, యూనియన్ బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ జిందాబాద్, విద్య, వైద్యంతో పాటు ఆర్థికంగా వెనుకబడిన వారికి చేయూత అందించేందుకు తన కుమారుడి పేరుపై ట్రస్టును ప్రారంభించినట్లు మాజీ మంత్రి, సినీ నటుడు బాబు మోహన్ తెలిపారు. పవన్ బాబు మోహన్ చారిటబుల్ ట్రస్టును హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా బాబు మోహన్ మాట్లాడుతూ తన కుమారుడు 2003లో రోడ్డు ప్రమాదంలో మరణించాడని, ఆ సమయంలోనే ట్రస్ట్ పెట్టాలని అనుకున్నాను, కానీ రాజకీయాల్లో ఉండటం వల్ల సాధ్యం కాలేదన్నారు. ఇప్పుడు తాను రాజకీయాలకు దూరంగా ఉన్నానని, పూర్తి స్థాయిలో ట్రస్టు కోసం పనిచేస్తానని తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటకు చెందిన సమీప అనే యువతి చదువు బాధ్యతలను తాను తీసుకున్నట్లు బాబు మోహన్ తెలిపారు. ఎంతో మందికి మంచి సేవలు అందించాలన్న సదుద్దేశంతో ఈ ట్రస్ట్ పెట్టడం జరిగింది. నేను చిన్నప్పటి నుండి చేసిన పనుల్ని రిటైర్మెంట్ టైంలో కూడా బ్రహ్మాండంగా చేయాలని అనుకున్నాను.
దీని ద్వారా విద్య, వైద్యం, ఆర్థికంగా వెనుకబడిన వారికి చేయుత, ఈ 3 కార్యక్రమాలు మెయిన్గా పెట్టుకొని ఈ ట్రస్ట్ పెట్టడం జరిగింది. ఎంతోమంది విద్యార్థులు మన అసెంబ్లీ సెషన్స్లో కూడా చూశాను, ఫీజు రీఎంబర్స్మెంట్లు రాక, ఫీజులు గవర్నమెంట్ కట్టక, ఇంట్లో తాహత లేక మంచిగా చదువుకునే వాళ్ళుగా కూడా ఆగిపోయి, పెద్ద చదువుల వరకు వచ్చి కూడా ఆగిపోయి, ఇంజనీర్ల వరకు వచ్చి కూడా ఆగిపోయి, మాస్టర్ డిగ్రీలు చేస్తూ కూడా ఆగిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. పల్లెటూర్లలో పోయి మనం అడిగితే, ఎందుకంటే నేను ఎమ్మెల్యేగా 3 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశాను, ఏం బాబు ఏం చేస్తున్నావు? 10th పోయింది సార్. నువ్వేం చేస్తున్నావు బాబు? ఇంటర్ పోయింది సార్ అంటుంటారు. పాపం పోయిందంటే ఎడిపోయింది అది. ఏం లేదు, డబ్బులు లేక. ఎందుకు 10th ఆపేసినాం అని అంటే, డబ్బులు లేక సార్ అని చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను రెసిడెన్షియల్ హాస్టల్స్, నాకు ప్రతి మండలంలో ఒక రెసిడెన్షియల్ హాస్టల్, బీసీలకు హాస్టల్, ఎస్సీలకు హాస్టల్, గర్ల్స్ హాస్టల్ 10 మండలాల్లో పెట్టి పరిశ్రమ కొట్లాడి ముఖ్యమంత్రులు తెచ్చి పెట్టిన, రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టిన, జూనియర్ కాలేజీలు పెట్టిన, కాలేజీలు పెట్టిన, పాలిటెక్నికల్ కాలేజీలు పెట్టిన నా కాన్ఫరెన్స్లో ఛాలెంజ్ ఎవరూ చేయని విధంగా చేసిన. ఎందుకంటే పేదవాళ్ళు, నేను కూడా పేదవాడిగా 3వ తరగతిలో అమ్మ చనిపోయింది, మా నాన్న టీచర్, నేను చాలా అవస్థలు పడ్డాను కనుక అవన్నీ గుర్తుపెట్టుకొని నేను ఇప్పటికీ చేస్తున్నాను. ఈ ట్రస్ట్ ద్వారా కూడా అలాంటి విద్యార్థులకు చేయూతనివ్వాలని, నిరుద్యోగులుగా ఉండి ఏదన్నా కనుక 10 మంది కలిసి ఒక మంచి పని చేసుకొని వాళ్ళ కారు మీద వాళ్ళు నిలబడాలనుకుంటే అలాంటి వాళ్ళకు చేయూతలు ఇవ్వాలని, అలాగే వైద్య సదుపాయానికి డబ్బులు లేకపోతే ఇవాళ రేపు తలనొప్పి మాత్రం కూడా దొరకదు. బిజినెస్ అసలు మామూలు బిజినెస్ కాదు. ₹1,00,000 అడ్వాన్స్ కడితేనే ఒక మామూలు ప్రైవేట్ హాస్పిటల్కి పోతే అడ్మిషన్ దొరుకుతుంది. అడ్మిషన్ అలాంటి వాళ్ళకి ఎంతోమందికో నేను సాయం చేశాను. నేనే పోయి డబ్బులు ఇచ్చి వైద్యం చేసుకోండి అన్నాను, నేనే పోయి మందులు కొనుక్కొని డబ్బులు ఇచ్చాను. కానీ ఇప్పుడు ట్రస్ట్ ద్వారా అలాంటి వారికి ప్రతి ఒక్కరు అప్డేట్ అవ్వాలి, బయటకు వచ్చి అన్ని నేర్చుకోవాలనేసి చాలా ఇది ఉండేదన్నమాట. ఇప్పుడు సార్ ద్వారా నేను చదువుకొని ఒక స్టేజ్కి వచ్చాను అంటే కన్ఫామ్గా నన్ను చూసి మా విలేజ్లో ఒక 10 మంది నేర్చుకోగలుగుతారు. నన్ను చూసి అందరూ నేర్చుకోవాలి, చదువుకోవాలి అని ఉంటుంది. ఇంత పిల్లల్ని నేను కూడా పనికి వెళ్ళిన దాన్ని, కూలి పని చేసిన దాన్ని, హాలిడేస్ ఇచ్చినప్పుడల్లా కూలి పని చేసి ఆ పని అమౌంట్తోని చదువుకోవడానికి వెళ్ళేదాన్ని. అట్లా బ్రతికాము. అసలు ఇప్పుడు ఈ స్టేజ్లో సార్ నన్ను చదివించడానికి హెల్ప్ చేస్తున్నారంటే నేను ఇప్పటికి కూడా ఇక్కడ ఉన్నానంటే నమ్మలేకపోతున్నాను. సార్ నేను మా అక్కకి కూడా చెప్పాను, ఇట్లా నాకు హెల్ప్ చేస్తున్నారు సార్. మా అక్క నమ్మలేదు. నీకెందుకు చేస్తారు, నువ్వు ఎట్లా తెలుస్తుంది సార్కి, అంత జోక్ చేస్తున్నావు అంటే, లేదక్క నువ్వు నమ్ము, కావాలంటే ఈరోజు ప్రెస్ మీటింగ్ రమ్మన్నారు సార్, నేను సార్ దగ్గరికి వెళ్తాను. కాంగ్రెస్ ప్రభుత్వంలో బతుకమ్మ చీరల పంపిణీలో అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. తాండూరు మున్సిపల్ పరిధిలో మహిళలకు పంపిణీ చేయాల్సిన చీరలు పట్టణంలోని రైతు బజార్లోని ఇంటిగ్రేటెడ్ మార్కెట్లో కుప్పలుగా ప్రత్యక్షమయ్యాయి. గత కొన్ని రోజులుగా అలాగే వదిలేయడంతో స్థానికంగా ఉండే చిన్నారులు అక్కడే ఉన్న షెడ్లలో ఉయ్యాలలు వేసుకొని ఊగుతున్నారు. షెడ్డులోని ప్రతి రాడ్డుకు చీరలను కట్టి ఆటవిడుపుగా మార్చుకున్నారు. మహిళల వద్దకు చేరాల్సిన చీరలు పేలికల్లా దర్శనమివ్వడం అధికారుల నిర్లక్ష్యానికి తార్కాణంగా నిలుస్తుందని స్థానికులు విమర్శలు చేస్తున్నారు. పెళ్లికి ముందు ఓ అమ్మాయిని కలిసేందుకు వైజాగ్ వచ్చేవాడిని అంటూ నేచురల్ స్టార్ నాని తన పర్సనల్ సీక్రెట్ బయటపెట్టారు. ఆయన లీడ్ రోల్లో దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కించిన హిట్ 3 సినిమా ట్రైలర్ సోమవారం రిలీజ్ అయ్యింది. ఈ నేపథ్యంలో మేకర్స్ విశాఖ నగరంలోని సంగం హాల్లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాని సినిమాతో పాటు పలు విషయాలను షేర్ చేసుకున్నారు. 15 ఏళ్ల క్రితం వైజాగ్లో తిరిగిన విషయాల్ని నాని గుర్తు చేసుకున్నారు. నా పెళ్లికి ముందు దాదాపు 15 ఏళ్ల కిందట ఇక్కడికి ఓ అమ్మాయిని కలవడానికి వచ్చేవాడినని, తర్వాత ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నానని, నాకు వైజాగ్తో స్పెషల్ బాండ్ ఏర్పడిందని అన్నారు నాని. ఈ 15 ఏళ్ళ నుంచి మిమ్మల్ని కలవడానికి వస్తున్నారు. అప్పుడు వచ్చింది ప్రేమ వస్తుంది, ఇప్పుడు వస్తుంది ప్రేమ వస్తుంది.
ఎప్పుడు మంచి సినిమా వచ్చినా సరే చాలా కొత్త గ్రామం, కొత్త జానర్ ఇది మనకు అలవాటు ఆయన కొత్త ఐటమ్స్ చాలా ఇంపాక్ట్ఫుల్ గా చేసిన ప్రతిసారి తెలుగు ప్రేక్షకులు దానికి ఎంత పెద్ద విజయాన్ని ఇచ్చారో మనకి వందల ఎగ్జాంపుల్స్. ఇంకొకసారి ఈ మే ఫస్ట్ కి మీరు నేను కలిసి గెలుస్తామని నమ్మకం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సీఎంకి మంచి చేయాలని ఉన్నా రాష్ట్రం అప్పుల్లో ఉండటంతో చేయలేకపోతున్నారు. రేవంత్ రెడ్డిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ఎంపీ ఆర్ కృష్ణయ్య. ముస్లిం మైనార్టీల హక్కులను కేంద్ర ప్రభుత్వం కాలరాస్తుంది. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు వెనక్కు తీసుకోవాలని నెల్లూరులో రోడ్డెక్కిన ముస్లింలు. అంబేద్కర్ ఆలోచన స్ఫూర్తితో వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నాం. ఆర్టీసీ ఉద్యోగ నియామకాల్లో ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తామన్న ఎండీ సజ్జనార్. గ్రూప్ 1లో జరిగిన అవకతవకలపై ప్రభుత్వం వెంటనే విచారణ జరిపించాలి. ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద మోకాళ్లపై కూర్చొని వినూత్న నిరసన తెలిపిన అభ్యర్థులు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ తెలుగు.